ఉమ్. మీకు ప్రేక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. ఉమ్, కవిత గారు మే 1 నాడు, మేడే నాడు తను గొంతెత్తిండ్రండి మొదటిసారిగా. ఆ సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు అని కేసీఆర్ గారి పాలనను తప్పుబట్టే ప్రయత్నం చేసిండ్రు. అలాగే మే 12 నాడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ తర్వాత మీడియాతో చిట్ చాట్ చేస్తూ మళ్ళీ అదే మాట, సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు, ఎవరి బతుకులు బాగుపడ్డాయి అనేటువంటి చర్చ చేసిండ్రు. ఆ తర్వాత తాను అమెరికా వెళ్ళిండు. దీనికన్నా ముందు కేసీఆర్ గారు మహిళా ముఖ్య నేతలతో కవిత గారి ఆధ్వర్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సమావేశం జరిపారు. ఆ సమావేశంలో రేపు భవిష్యత్తులో 33% మహిళా బిల్లు రాబోతున్నది, అలాగే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉన్నది, దానికి తగిన విధంగా మహిళా నాయకత్వం కావాలి, విద్యావంతులు కావాలి. కవిత, సుమిత్ర మీరంతా బయలుదేరండి, రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయండి, విద్యావంతులు, న్యాయవాదులు, డాక్టర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినటువంటి మహిళల్ని కలవండి, పార్టీలో చేర్చుకోండి, ఉన్న మహిళలకు కూడా శిక్షణ ఇవ్వండి, పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కూడా మహిళల ప్రాతినిధ్యం ఖచ్చితమైన అవసరం, ఇప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే మే 12 నాడు ప్రెస్ మీట్ అనగానే బహుశా దీనికి సంబంధించే కవిత గారు మాట్లాడతారని ఆ రోజు నేను భవన్కి వచ్చిన, పొద్దున 9 గంటలకే ప్రెస్ మీట్. మేడం గారు ఈ విషయం ఏం మాట్లాడలేరు కవిత గారు. మరి 10 నుంచి 15 మధ్యలో, మే 10 నుంచి 15 మధ్యలో కేసీఆర్ గారు సమావేశం పెట్టుకోమన్నారు, దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడలేరు మేడం, ఏంటి అని అంటే, అక్క నేను అమెరికా వెళ్తున్నా, రేపు 16 నాడు రాగానే మాట్లాడుకుందాం అన్నారు. అమెరికా నుంచి వస్తూనే ఎయిర్పోర్ట్లోనే తాను నెగిటివ్గా మాట్లాడడం ప్రారంభించారు. అప్పటికే లేఖ లీక్ అయిందని ఒక ప్రచారం, రాగానే కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయనేటువంటి ప్రచారం, కేసీఆర్ గారు దేవుడు అనే మాట ఇట్లా ప్రారంభమైందండి. ఆమె ఇది నాటి నుంచి క్రమక్రమంగా వాయిస్ పెంచుతూ ఎవరినో అనడం లేదు ఆమె, కేసీఆర్ గారిని. మే 1 నాడే కేసీఆర్ గారి పాలన తప్పుపట్టిండ్రు, అదే క్రమం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇవాళ యావత్తు తెలంగాణ తినే గిన్నెలో కంచంలో మన్ను పోసుకున్నామే అని చెప్పేసి బాధపడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ 420 హామీలు, మోసపూరిత హామీలు ఇస్తే నమ్మినము, మోసపోయినమని బాధపడుతున్న తరుణంలో కేసీఆర్ గారి పాలనను, 9.5 సంవత్సరాల పాలనను తప్పుపడుతూ తాను జనం బాట పేరుతోనే జనం సమస్యల్ని విస్మరిస్తూ కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదనే బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నదో, వి ప్రకాష్ గారు కాదండి, తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, తనతో వెన్నంటి నడిచిన నేను ప్రారంభం నుంచి ఉన్న, మనోజా గారు ఎప్పుడు వచ్చిండ్రో తెలియదు కానీ నేను ప్రారంభం నుంచి తొలినాటి బతుకమ్మ మా ఊర్లో కవిత గారిని పిలిచి నేను పెట్టినానండి. జాగృతి తొలి బతుకమ్మ తన అత్తగారి జిల్లా అయినప్పటికీ మా ఊర్లో నేను పెట్టిన. అట్లా మొదటి నుంచి తనతో పాటు ఉన్నదాన్ని, నేను కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచిన దాన్ని. అలాంటిది కేసీఆర్ గారి పాలననే తాను తప్పుపడతా ఉంటే తప్పకుండా బాధ అవుతుందండి. వాళ్ళ ఎవరైనా మాట్లాడతారు, ముందు తాను అన్నప్పుడు, అంతకన్నా ముందు ఆమెను మేము గౌరవించినాం, తలన పెట్టుకున్నాం, మేమే కాదు సోషల్ మీడియా కానీ ఉద్యమ, ఇదే ప్రకాష్ గారు ప్రశంసించారని చెప్తా ఉన్నది కదా, అందరూ నెత్తిన పెట్టుకున్నాము. కానీ ఎప్పుడైతే తాను స్వరం పెంచి నాయకత్వాలను విమర్శించడం, ముందు తాను అనుకున్నది కుడి ఎడమ భుజాలను విరిచేస్తే, కేసీఆర్ గారి బలం తగ్గితే క్రమంగా పార్టీ బలహీన పడుతుందని అనుకున్నారు. ఆ క్రమంలోనే జిల్లాల పర్యటన చేస్తూ హరీష్ రావు గారు గారిని, కేటీఆర్ గారిని, అలాగే జగదీష్ రెడ్డి గారిని, నిరంజన్ రెడ్డి గారిని, ఒక్కరి పేరని ఎందుకు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలను తప్పుబడుతూ వాళ్ళు అవినీతి చేసిండ్రని, వాళ్ళు ఇదని, వాళ్ళు అదని మాట్లాడటం మొదలుపెట్టిండ్రు. జిల్లా విషయానికి వస్తే, మా జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, అక్కడ అందరూ ఎమ్మెల్యేలను తాను గెలిపించానని, ఆ ఎమ్మెల్యేలు తనను ఓడించిండ్రని, కుట్ర చేసిండ్రని చెప్పిండ్రు. ఇది అవాస్తవం. ఒకవేళ అందరినీ గెలిపించే సత్తా ఆమెదైతే తానెట్లా ఓడిపోతారు? అందరినీ గెలిపించినటువంటి నాయకురాలు తాను గెలవాలి కదా. నేను ప్రజల్లో ఉన్నాను, మొదటి నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి మొదటి నుంచి ప్రజల్లో ఉన్నానంటే, ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆదరించలేదు, ప్రజలు ఎందుకు మీకు ఓటు ఇవ్వలేదు, ఇది ఆలోచించాలి కదా. తన వైఫల్యాలు ఏమున్నాయి, తాను ఎందుకు ప్రజలకు చేరువగాలేకపోయిందని అనుకోవాలి కదా. కవిత గారికి ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి
ఆ, కేసీఆర్ గారు ఎందుకు కుటుంబానికి ప్రాధాన్యతనిస్తున్నారు? కుటుంబంలోనే 4 ఉద్యోగాల బిడ్డ ఎంపీగా ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీగా ఇచ్చిండ్రు కదా అనేటువంటి నిందను కేసీఆర్ గారు మోయాల్సి వచ్చింది. అదే ఎమ్మెల్సీ నేను కూడా ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా నేను అడిగిన, అయినప్పటికీ నాకు ఆ అవకాశం దక్కలేదు. చాలా మంది ఎంపీగా పోటీ చేసి కానీ ఎమ్మెల్సీగా పోటీ చేసి కానీ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ రాజకీయ జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, కొనసాగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కవిత గారికి ఖాళీగా ఉండే అవకాశం లేకుండా ఎంబడి 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక మండలిలో ఇవాళటి మాటలకు వస్తే గనక